నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నెల్లికల్లోని అన్ని రకాల భూ సమస్యలపై పైలట్ ప్రాజెక్టులో రైతులతో మంత్రి పొంగులేటి ముఖాముఖి నిర్వహించారు. జానారెడ్డి అంటేనే నీతి నిజాయితీతో పనిచేసిన వ్యక్తి అని మంత్రి తెలిపారు. మార్పు కోసం ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేసి అధికారంలోకి వచ్చామన్నారు. తిరుమలగిరి మండలంలో ధరణితో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, అందుకే యాచారం తిరుమలగిరి మండలంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 5,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, బిఎల్ఆర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పేదవాళ్ళని గౌరవించుకుంటది, పేదవాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటది. పేదవాడు చల్లగా ఉంటేనే ఈ దేశ అభివృద్ధి అన్నది ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కారణం అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మంత్రులమంతా చిత్తశుద్ధితో అనేక వాక్కులు చవాక్కులు ఏవైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీలు మాట్లాడుతున్నాయో, అధికారం పోయి 9-10 నెలలకే తట్టుకోలేక అనేక రకంగా గుడ్డలు కాల్చి ఈ ప్రభుత్వం మీద, ఇందిరమ్మ ప్రభుత్వం మీద వేస్తున్నాయో ప్రతి దాన్ని సామాన్య ప్రజలు, పేదవాళ్లు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సోదరులు ప్రతిదీ గమనిస్తున్నారు. 2 సార్లు కర్రు కాల్చి వారికి వాత పెట్టినా ఇంకా జ్ఞానోదయం కాలా. మరి ఆ భగవంతుడు వారికి ఎప్పుడు జ్ఞానోదయం చేస్తాడో అది ఆ భగవంతుడిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఈనాడు మనం ఉంది. చెట్టు చివరగా ఈ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇతరత్ర వస్తాయి. తప్పకుండా మీ గుండెల్లో ఉండే మీ నాయకుల్ని చల్లగా దీవించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు